డేట్ చేసిన వరకు మేమైతే ఊరుకో, మాకు న్యాయం కావాలా. ఆ మనిషిని అట్టాలా. 5 నిమిషాలు అలాగే వెళ్ళాడు, అంత దూరాన్ని అలాగే ఎత్తుకొని వచ్చాడు. అసలు ఎతకలేదు మేడం, మాకు ఆడే చంపేశాడు. విజయనగరం జిల్లా కేంద్రంలోని పోల్పాక్ కాలనీ మంగళ వీధికి చెందిన గురు వాజీ 34 సంవత్సరాలు ఐకోనేరు గట్లు అంటే ఫ్రెండ్స్తో చేపల వేటకని వెళ్ళి మృతి చెందాడు అనే ఒక వార్త అయితే నిన్న కలకలం రేపిందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మనం మృతులు కుటుంబ సభ్యులతో పాటు ఉన్నాం. ఒకసారి ఏం జరిగింది, ఎందుకంటే మృతుడి ఘటనపై వీళ్ళకి అనుమానాలు ఉన్నాయి. గురువాజీ ఎవరైతే ఉన్నారో ఆయన మృతిపై అయితే వీళ్ళకి అనుమానాలు ఉన్నాయని అయితే వ్యక్తం చేయడం జరిగింది. అలానే వాళ్ళు రోధించడం కూడా జరుగుతుంది. అయితే ఒకసారి వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాము, అసలు ఏం జరిగింది, ఎవరిపై అనుమానాలు ఉన్నాయనేది వాళ్ళ మాటలను తెలుసుకుందాం. తీసుకురావడానికి వెళ్తున్నాం. మేము వెళ్తుంటే ఆటోలోకి మాకు ఫోన్ వచ్చింది. ఈ అబ్బాయి ఆటో డ్రైవర్, ఈ అబ్బాయికి ఫోన్ వచ్చింది. అబ్బాయికి ఫోన్ వస్తే ఇలాగా మీ అన్ని కనిపించట్లేదు, ఎలాగ ఇంతవరకు వచ్చాం కదా, ఐకేనార్ గట్టు దగ్గరికి వెళ్దాము, చూసుకొని వెళ్ళిపోదాము నీ అబ్బాయి అన్నాడు. మేము అక్కడికి వెళ్తుండగా వాళ్ళు ముగ్గురు బార్ షాప్ లో కనిపించారు. మా అన్ని ఏడి అని అనిస్తాను అడిగితే ఫోన్ కూడా రింగ్ అవుతుంది, ఫోన్ మా దగ్గరే ఉందని అనిస్తాను అన్నారు. కనిపించట్లేదు ఏదని అనిస్తాను అంటే చెరువులో మునిగిపోయాడు, గంట సేపు నుండి మేము ఎతికాము కానీ దొరకలేదు, చనిపోయాడు అని చెప్పారు. చనిపోయిన మనిషిని వదిలేసి వీళ్ళు బార్ షాప్ లోకి ఎలాగండి వస్తారు? ఆ చెరువులోనే అక్కడ ఉండి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా లేదా? ఇవ్వాలా లేదా? ఇవ్వాలి కదా. మనిషి కనిపించలేనప్పుడు అక్కడ ఉండాలి కానీ బార్ షాప్ లోకి వచ్చి ఏం చేస్తారు? మాకు ఇంటికి వచ్చి ఇన్ఫార్మ్ ఇవ్వాలా? చెప్పాలా లేదా? చెప్పలేదు. మాకు తాక్కున్నారు అక్కడ. మళ్ళీ వాళ్ళు పిలిపించి వేరే ననిసన్ అంటే డైరెక్టర్ గా ముగ్గురు దిగి చెరువులో మనిషి పడిపోతే కనిపిస్తాడా? కనిపించాడు కదా. అలాగెళ్ళేసి తీసుకొని వచ్చాడు మా ముందే. ఎలాగండి మరి జరిగింది? వీళ్ళందరూ కలిసి చేపలు వేటకని వెళ్ళారు, ఐకోనేరు గట్టుకనేసి అయితే స్టేట్మెంట్ పేపర్ లో వచ్చింది. అంటే ఈ మృతిపై అయితే మీకు అనుమానాలు ఉన్నాయి? ఉందండి. వాళ్ళ ముగ్గురును. మా అన్నయ్య మరి వెంటనే ఎలాగండి దొరికిపోతాడు? ఒక గంటనే పడుతుంది కదా, గంట కూడా పడలేదు. మినిమం ఒక 5 నిమిషాలు ఇలాగెళ్ళి అలా తీసుకొని వచ్చాడు. దొరకాలా లేదా? ఎంత అలా దొరికిపోతాడు? 5 నిమిషాల్లో మనిషి అలా దొరికిపోతాడు. పోలీసులకి మీరైతే కంప్లైంట్ చేశారా? మా అన్నయ్య మృతిపై మాకు అనుమానాలు ఉన్నాయి అని పోలీసులు కంప్లైంట్ ఇచ్చాం మేడం. ఇచ్చారు. ఎంక్వైరీ చేస్తాను అన్నారు మేడం. ఇప్పుడు స్టేషన్ లోనే ఉన్నారు మేడం. వాళ్ళు స్టేషన్ లో ఉన్నారు. అది మేడం జరిగింది. అంటే వీళ్ళందరూ కూడా మీ ఒకే వీధిలో ఉంటారా? మంగళ వీధి ఒక వీధే మేడం. అందరిది ఒక వీధి. చుట్టాలే. ఆ అబ్బాయి అతనిది అయితే మా ఇంటి పక్కనే మేడం ఇల్లు. మిగతా ఇద్దరు ఎక్కడో మాకు తెలీదు. కూడా ఉంది, ఫిట్స్ ఉంది అని అంటారు. ఫిడ్స్ అయితే ఉంది మేడం. ఇది అయితే ఫిడ్స్ అయితే కాదు. ప్యాక్ పిసికిసి ముక్కు పిసికిసి నీటిలో పిసికిసి తాగడానికి వెళ్ళారు వాళ్ళు. మేము చెప్తున్నాం, మేము అదే జరిగింది. అక్కడ అయితే ముక్కు పిండిసి ప్యాక్ పిసికిసి నీటిలో ముంచేసి తాగడానికి వెళ్ళారు. ఆ బాబు ఆ డేట్ చేసిన వరకు మేమైతే ఊరుకో, మాకు న్యాయం కావాలా. ఆ మనిషిని అట్టాలా. మీరు అలా షూట్ చేస్తేనే మాకు న్యాయం కావాలి. అలాగైతే మాకు చెయ్యాలా. అదే కదా. ఇక్కడ అయితే చాలా కుటుంబ సభ్యులు అయితే తీవ్రంగా రోధిస్తున్నారు. వీళ్ళంటే మేము బాధపడున్నాము అయితే వీళ్ళు అంటే వాళ్ళ ఉక్రోషం బాగా అన్ని కూడా కనిపిస్తున్నాయని అయితే చెప్పొచ్చు. వీళ్ళు అంటే అన్నయ్య అప్పటి వరకు బాగానే ఉన్నాడు, వాళ్ళతో కలిసి వెళ్ళాడు. ఇలా మా అన్నయ్య మృతి మీద అయితే మాకు అనుమానాలు ఉన్నాయి, దీని మీద మాకు న్యాయం చేయాలి అని అయితే వీళ్ళు ముక్త కంఠంతో చెప్తున్నారు. మాట్లాడుకుంటున్నారు అంటే నువ్వు చంపవు అనేసి మాట్లాడుకుంటున్నారంట. వాళ్ళైతే మాత్రం చంపేశారు. మందు తాగుతున్నారు వాళ్ళు కూడా బలమెంతకు. మేము ఆటోలో ఎక్కించి ఐకేనార్ గొడ్డు దగ్గర తీసుకొని వెళ్ళాం. మేము తీసుకొని వెళ్ళి వాళ్ళ నీటిలో మేము దించేసి మేము ఎత్తికించుకున్నాం. 5 నిమిషాల్లో తీసుకొచ్చాడు. మా అక్క నేను ముగ్గురు ఉన్నాం. 5 నిమిషాలు అలాగే వెళ్ళాడు, అంత దూరాన్ని అలాగే ఎత్తుకొని వచ్చాడు. అసలు ఎతకలేదు మేడం, మాకు ఆడే చంపేశాడు. అది వాళ్ళ ముగ్గురే చంపేశారు. అక్కడే పాతి పెట్టేసి వస్తారు మేడం. జరగాల. మధ్యాహ్నం మేము 2 గంటలకి రింగ్ రోడ్ పై నుంచి వెళ్తున్నాం. వాళ్ళు బార్ దగ్గర మందు తాగుతున్నారు. అయితే నేను అక్కడ ఆటో ఆపాను, అక్కడ డిస్కస్ చేసుకుంటున్నారు. నువ్వు తీసుకెళ్ళి చంపిస్తారు, నేను తీసుకొని చంపిస్తారు. అయితే ఆ విషయం నేను ఇదన్నీ కాదు, మీరు ఆటో ఎక్కడి నుంచి బలవంతంగా ఆటోకి తీసుకెళ్ళి ఎక్కడ ఏడు జరిగిందని చెప్తే అప్పుడు చెరువులోకి వెళ్ళి మనిషిని తీసుకొచ్చారు వాళ్ళు. అందులోనే ఆ మనిషికి ఫుల్గా ఈత గట్ట వచ్చి అన్ని వచ్చు.
అంత జరుగుతుంటే దానికి చూడండి వాటర్ అనేది కూడా లేదు చెరువులో సగం వరకు ఉంది వాటర్. ఇప్పుడు ఏ తరాల మనిషి చనిపోయినా పర్లేదు, కానీ ఏ వచ్చి అన్ని వచ్చి కూడా మనిషి చనిపోయాడంటే మరి ఏదో అనుమానం ఉంటుంది కదా మేడం. అందులో ఇంకొకటి ఏంటంటే మేమైతే ఇలా తీసుకెళ్ళగల స్పాట్ ఎక్కడ ఉందో ఇలా తీసుకొని వస్తాడు. నిజంగా వాళ్ళకి తెలియపోతే చెరువు అంతా వెనకాలి కదా మేడం, కరెక్ట్ అదే పాయింట్ కి వెళ్ళి తీసుకురావడం అంటే అది కూడా దానికి కూడా మీరు ఇంకొక లాజిక్ కూడా తీయొచ్చు. చెరువు అంటే ఫుల్ వాటర్ ఉంటుంది కదా, దాంట్లో వాటర్ అనేది లేదు, ఎంతవరకు వచ్చింది, ఆయనకి ఈతొచ్చు, అలాంటి మనిషి చనిపోయారంటే మీరు కూడా నమ్మలేం, మేము కూడా నమ్మం. అది మీరు ఆలోచించండి. పోలీసు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. రోగం ఉందని కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తెలియజేస్తున్నారు. ఈ తాగిన మైకంలో కానీ లేకపోతే ఫిట్స్ రావడం వల్ల కానీ అతను మునిగిపోయి ఉంటాడని మేము భావిస్తున్నాము. ఇంకా అనాలిసిస్ రిపోర్ట్స్ వస్తే ఇంకా మనకి క్లారిటీ వస్తుందండి. కుటుంబ సభ్యులు అయితే వాళ్ళైతే ఆరోపిస్తున్నారండి, అంటే ఎవరైతే ఈయనతో పాటు వెళ్ళారో వాళ్ళే చంపేసి ఉండొచ్చు, ఎందుకంటే ఆయనకి ఈతొచ్చు, నెక్స్ట్ చెరువులో చూసుకుంటే నీరు కూడా లేదు. అయితే దీనిపై అయితే మాకు న్యాయం జరగాలి అని అయితే వాళ్ళైతే చెప్తారు. అయితే మేము క్షుణ్ణంగా డెడ్ బాడీని పరిశీలించడం జరిగిందండి. ఏ ఎక్స్టర్నల్ ఇంజరీస్ ఏమి లేవు, అదే రికార్డ్స్లో మేము కూడా రాయడం జరిగింది. అయితే ఇంకా ఫర్దర్గా మన పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది, ఇంకా అనాలిసిస్ రిపోర్ట్స్ కూడా రావాల్సి ఉంది. అది ఇంటర్నల్గా ఏమైనా మనకి ఎటువంటి పరిస్థితి అనేది మనకి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మాత్రమే మనకు అర్థమవుతుందండి. ఆ రిపోర్ట్స్ అనుగుణంగా మనం ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది. వాళ్ళైతే మీడియానైతే కోరడం జరిగింది, సార్ దీని మీద మాకు న్యాయం జరగాలి, పోలీసులు కూడా మాకు న్యాయం చేయాలి, మీడియా ద్వారా కూడా మాకు న్యాయం జరగాలి, ఎందుకంటే ఇది ముమ్మాటికి వాళ్ళే చంపేశారు అని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. లేదా ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాకు అప్పగించండి సార్ అని అయితే మా మీడియా ద్వారా కూడా వేడుకోవడం జరుగుతుంది మీకు. అయితే మీరైతే ఈ ఫర్దర్గా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మిగతా చర్యలు తీసుకుంటాము అంటున్నారు. అలాగేనండి, ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే కోరుకుంటారో ఏదైనా చట్ట ప్రకారంగా ఏవైనా అనాలిసిస్ రిపోర్ట్స్ ప్రకారం ఏ విధంగా ఉండి బేసింగ్ అండ్ ఫ్యాక్ట్స్ మాత్రమే మేము ముందుకెళ్తాం. చూస్తున్నారు కదా, సిఏ శ్రీనివాస్ గారు అయితే చెప్తున్నారు, నిజంగా దీని మీద ఈ కేసు పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత మేము ఫర్దర్ స్టెప్స్ తీసుకుంటాం. అదే కాదు, దీన్ని అయితే మేము వదలము, ఎందుకంటే ఇది మాకు ప్రతి కేసు కూడా ఒక సవాల్గా మేము తీసుకుంటాం కాబట్టి ఇది అయితే మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది ఆల్రెడీ మేము చేస్తున్నాము. ఇంకా ఫర్దర్గా మేము చేయవలసింది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా మేము తదుపరి చర్యలు అయితే తీసుకుంటాం, కంపల్సరీగా బాధితులకు న్యాయం చేస్తామని అయితే శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.